లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్లాట్లకి రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజులోనూ 25% రాయితీ ఇవ్వబోతోంది. శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షించారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని అధికారుల్ని డిప్యూటీ సీఎం ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. ఎల్ఆర్ఎస్కు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. మార్చి 31లోగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ కూడా వస్తుందని కూడా తెలిపింది. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు సూచించారు. ఇక అనుమతి లేని లేఅవుట్లోని ప్లాట్ల రిజిస్ట్రేషన్పై కూడా గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వీటిని కొనుగోలు చేసిన వారికి 4 ఏళ్లుగా రిజిస్ట్రేషన్కి అవకాశం లేకుండా పోయింది. అయితే వారందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ప్లాట్లకి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చింది. వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉన్న వారితో పాటు లేఅవుట్లో విక్రయం కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన స్థలాలకి క్రమబద్ధీకరణ పథకం అమలయ్యేలా వెసులుబాటు కల్పించింది. అయితే ఉదాహరణకు లేఅవుట్లో 10% ప్లాట్లు రిజిస్టర్ అయి మిగిలిన 90% రిజిస్టర్ కాకుంటే ఎల్ఆర్ఎస్ కింద వాటి క్రమబద్ధీకరణతో పాటు రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పించారు. ఇప్పటికీ ప్లాట్లు కొనుగోలు చేసి విక్రయ దస్తావేజు కలిగిన వారంతా కూడా మార్చి 31లోగా స్పందిస్తే రుసుములు రాయితీ లభిస్తుందని కూడా పేర్కొన్నారు. ఇక పేదలు 4 ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారని మంత్రులు తెలిపారు. ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు సూచించారు. ఇక ఎల్ఆర్ఎస్ అమల్లో పలు వెసులుబాట్లు కూడా కల్పిస్తున్నందున నిషేధిత జాబితాల్లోని భూములను, ప్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారుల్ని ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరమే లేకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు.